2015లో తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని పోలీసుల సహకారంతో హత్య చేసినట్టుగానే ఇప్పుడు కూడా పోలీసుల సహకారంతోనే నన్ను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నుంచి సస్పెండ్కు గురైన మహానందరెడ్డి ఆరోపించారు. గత కొన్ని రోజులు తనని స్టేషన్కు రావాలంటూ వన్ టౌన్ సీఐ ఒత్తిళ్లు చేస్తున్నారని, అందుకే ఇవాళ వచ్చినట్టు చెప్పారు. సీఐతో కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో పోలీసుల సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయంలోనే తన సోదరుణ్ణి హత్య చేశారని, ఐరన్ బ్రిడ్జ్ వద్ద జంట హత్యలు చేశారన్నారు. అదే తరహాలోనే ఇప్పుడు కూడా తనను చంపేందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఇందుకు పూర్తిగా పోలీసులు సహకరిస్తున్నారన్నారు. తరచూ తన వాహనాలను సోదాలు చేయడం, స్టేషన్కు రమ్మని పిలవడం వంటివి అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. ఇటీవల సూపర్ 6 సభ నిర్వహించిన ప్రాంతంలో తన ఆస్తులకు నష్టం చేశారన్నారు. తన పొలాలకు వేసుకున్న ఫెన్సింగ్, ఇతర వాటిని ధ్వంసం చేశారని, 15 లక్షల ఆస్తి నష్టం కలిగించారన్నారు. దీనికి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. నాకేదైనా ప్రాణహాని జరిగితే దానికి దగ్గుబాటి ప్రసాద్, పోలీసులే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని మహానందరెడ్డి అన్నారు. అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ ఒత్తిళ్ల మేరకు అనంతపురం వన్ టౌన్ సిఐ గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు స్టేషన్కి రావాలా అని ఒక 3-4 రోజుల నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తుంటే వీళ్ళ ఒత్తిడి, డిపార్ట్మెంట్ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు అనంతపురం వన్ టౌన్ స్టేషన్కి రావడం జరిగింది. గతంలో ఏదైతే 2015 సంవత్సరంలో మా ఆయనని ఒక పోలీసుల సమక్షంలోనే, ఒక పోలీసు సహకారంతోనే ఏ విధంగా అయితే హత్య జరిగిందో ఎంఆర్ఓ ఆఫీస్లో, అదేవిధంగా గతంలో 2004-2005 సంవత్సరంలో ఇదే వన్ టౌన్ పరిధిలో ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఒక జంట హత్యలు జరిగినాయో అదే క్రమంలోనే నన్ను కూడా ఈ పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెట్టి స్టేషన్ను పిలిపించే కార్యక్రమంలో దారిలో నన్ను చంపేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఇంటి మీద పోలీస్ దాడులు అయితేనేమి, నా వెహికల్ సోదాలు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు కూడా పోలీసులు ఒత్తిళ్ల మేరకే నన్ను చంపేయాలనే కుట్రతోటే దగ్గుబాటి ప్రసాద్ నన్ను చంపేయాలనే కుట్రతోటే ఈరోజు నన్ను స్టేషన్ పిలిపించడం జరిగింది. నాకు ఏం జరిగినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. అనంతపురం శాసనసభ్యులతో పాటు కొత్త పోలీస్ వ్యవస్థ అంతా కూడా నైతికంగా బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే మా వ్యవసాయ భూముల్లో మీటింగులు పెట్టుకొని, పార్కింగ్ ప్లేస్లో మీటింగులు పెట్టుకొని దౌర్జన్యంగా దాదాపుగా 14-15 లక్షల రూపాయల ఆస్తులు నష్టం కలిగించి గేట్లతో సహా, ఫెన్సింగ్తో సహా పీక్ పారేసారు. ఎంత ఇప్పటికే ఇంట్లో మా అన్నని హత్య చేసినా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, ఏదో విధంగా వీళ్ళని హత్య చేయాలా, ఇతను మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మా చివరకు మా భూములు కూడా వదలకోకుండా మా భూముల్లో కూడా ఫెన్సింగ్లు, గేట్లు అన్ని పీకేసి లక్షలాది రూపాయల ఆస్తులు నష్టం కలిగించారు. ఏం జరిగినా ఇవన్నిటికీ కూడా ఎవరు మన ఏదైతే అనంతపురం జిల్లా మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ బాధ్యత వహిస్తాడా, అదేవిధంగా సవితమ్మ బాధ్యత వహిస్తాడా, అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి 14 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలు బాధ్యత వహిస్తారా? ఈరోజు అంత నష్టం జరిగింది. మరి ఏదైనా చర్య తీసుకుంటారా? ఎంఆర్ఓ గారికి కాల్ చేసి, ఏమయ్యా ఎంఆర్ఓ గారు ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా పాల్పడి నా ఆస్తి అంతా విధ్వంసం సృష్టించారు, నా ఆస్తి అంత నష్టం జరిగిందని అంటే, అన్నా మాకు సంబంధం లేదు, అది చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం అన్నా అని ఆయన మాట్లాడతాడు. ఈరోజు అంత నష్టం జరగడానికి వెనుక ప్రధాన కారణం దగ్గుబాటి ప్రసాద్ ఒత్తిళ్ల మేరకే ఆ రోజు ఆయన పరిశీలనకు వచ్చినప్పుడు ఈ ఆస్తి అంతా మొత్తం పీక్ పారేయండి అని చెప్పి నా యొక్క ఆస్తులు కూడా ఇబ్బంది కలిగించి, నా ఆస్తులు నష్టం కలిగించిన దగ్గుబాటి ప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం నా హత్య కుట్ర పన్నుతోంది కాబట్టి గతంలో ఏ విధంగా అయితే మా అన్నను హత్య చేయించిందో, రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీసులు సహకారంతో హత్య చేయించిందో అదే విధంగా నన్ను చంపాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నాకు ప్రాణానికి ఏం జరిగినా కూడా, మా కుటుంబ సభ్యులకి ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నా.